రాయాలనుకుంటే ఫస్ట్ రైల్స్ జనరేట్ మోడల్ అని చెప్పి చెప్పాలన్నమాట రైల్స్కి, అంతే కదండి. సో అండ్ నేమ్ దానికి యా నా స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? కనిపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. యా ఇప్పుడు యూజర్ అని పెడతాం. సో మీరు నేమ్ అనుకున్నారు, ఫీల్డ్స్ చెప్పుకోవాలి. యా సో పాస్ స్ట్రింగ్ అని చెప్పి చెప్తామాట. ఓకే ఓకే. సో ఫస్ట్ ఇది అది డేటాబేస్లోకి పంపించడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇందులో పెడుతుంది అన్నమాట. ఓకే ఓకే సో మనం దాని డేటాబేస్కి పంపించేటప్పుడు రేక్ డిబి మైగ్రేట్ అంటాం. ఓకే సో అది అవుతుంది. ఓకే యాక్చువల్గా నేను ఇప్పుడు ఇంకొకసారి నేను రైల్స్ దాంట్లోకి వెళ్ళాను అనుకోండి. లాగిన్ ఇక్కడ రైల్స్ డీబీ కన్సోల్ అని చెప్పి ఒక కమాండ్ ఉంటుంది అనమాట. రైల్స్ కన్సోల్ ఎలాగో డీబీ కన్సోల్ అని చెప్పి ఇంకొక కమాండ్ ఉంటుంది అనమాట. అదేంటంటే డైరెక్ట్గా డేటాబేస్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే ఇప్పుడు మనం యా ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అన్నాం అనుకోండి. ఓకే అది అది డిస్క్రైబ్ యూజర్స్. ఓకే అది నాకు సింటాక్స్ అంటే తెలియదు, కాకపోతే ఇప్పుడు చూడండి ఇప్పుడు మన టేబుల్లో ఏం లేవు కాబట్టి అలా 0 ఇచ్చింది అనమాట. ఓకేనా? ఓకే సో లెట్స్ గో టు రైల్స్ కన్సోల్ అనుకోండి. ఓకే యూజర్ డాట్ క్రియేట్ అని ఉందనుకోండి. ఓకే సో ఇప్పుడు చూడండి ఇక్కడ యూజర్ అనేది ఉంది కదా, అది క్లాస్ ది ఆ పర్టిక్యులర్ క్లాస్ అన్న. అవునండి ఈ రెండు డైరెక్ట్ గా రిలేటెడ్ మాట. ఓకే ఓకే సో ఇప్పుడు నేను యూజర్ డాట్ ఫస్ట్ అన్నాను అనుకోండి. ఓకే చూడండి యా ఇది చూడండి సెలెక్ట్ స్టార్ యూజర్స్ ఫ్రమ్ ఇట్లా ఇస్తుంది అన్నమాట. ఓకే సో ఇదంతా ఇప్పుడు మన దగ్గర ఏం లేవు కాబట్టి ఏం లేదని చెప్తుందండి. సో ఇప్పుడు మీరు ఓకే సో లెట్స్ జస్ట్ క్రియేట్ వన్ రికార్డ్ మాట. సో యూజర్ డాట్ క్రియేట్ అనేది ఒక మెథడ్, క్రియేట్ అనేది మెథడ్ అనమాట. దానికి హ్యాష్ తీసి పంపించచ్చు మాట. ఓకే దానికి మనం నేమ్ ఏమో సమ్ నేమ్ అది ఇచ్చాము, పాస్ ఏమో పాస్ అని ఇచ్చాం. ఓకే చూడండి ఇప్పుడు అది ఇక్కడ పంపించింది అనమాట ఇన్స్ట్రక్షన్స్ క్రియేట్ చేయడానికి. ఓకే సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అది అక్కడ క్రియేట్ అయింది అనమాట, ఎగ్జాక్ట్గా సేమ్. సో యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో ఇంకోటి కూడా ఉందన్నమాట. రైల్స్ ఇప్పుడు మనం ఈ మోడల్స్లోకి వెళ్ళాం అనుకోండి. ఇక్కడ ఏమీ లేదు కానీ మనం ఈ క్రియేట్ అనే ఒక మెథడ్ వాడాము, ఫస్ట్ అనే ఒక మెథడ్ వాడాము. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే యాక్టివ్ రికార్డ్ ఇందులో నుంచి వస్తాయి అన్నమాట. అంటే ఇందులో ఈ మెథడ్స్ అన్ని డిఫైన్ చేసి ఉంటాయి అన్నమాట. సో దీని ఈ విధంగా మనం యాక్చువల్గా మనం పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకున్నాం అండి క్లాసులో. లేదు. సో లెట్స్ జస్ట్ సే మన దగ్గర మనం ఒక కార్ గురించి డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఓకే సో ఇప్పుడు కార్ కొన్ని ఆపరేషన్స్ అన్ని ఒక క్లాస్లో పెడదాం అనుకుంటున్నాం అనుకోండి. ఓకే సో డెఫ్ డ్రైవ్ అంటాం ఇక్కడ ఇలాగా, అంతే కదండి. బ్రేక్ అని అప్లై చేయమని ఉంటుంది. ఓకే కొన్ని ఏమో కొత్త అడ్వాన్స్డ్ కార్లకి కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి కదండి. క్లాస్ BMW ఉందనుకోండి, దాంట్లో ఆటో పార్కింగ్ అని కొత్తగా కొన్ని మెథడ్స్ కొన్ని వస్తున్నాయి అన్నమాట. ఓకే సో ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు కానీ ఇవి కూడా BMW కూడా డ్రైవ్ ఇవన్నీ చేయగలదు కదండి. సో BMWకి అన్ని ఆపరేషన్స్ రావాలంటే మనం ఇలా రాస్తాం అట్లా, అంతే కదండి. అదేవిధంగా సపోజ్ మన దగ్గర ఇంకో కార్ ఉంది అనుకోండి, మారుతి కార్ ఉంది అనుకోండి, సంథింగ్ దాంట్లో ఆటో పార్క్ లేదు, ఇంకొక సమ్ ఎక్స్ అనే ఫంక్షనాలిటీ ఉంది అనుకుందాం. ఓకే సో ఇప్పుడు చూడండి ఈ డ్రైవ్ బ్రేక్ అన్నిటికీ సేమ్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మళ్ళీ ఇలా రాయడం కన్నా వాడు ఏం చేస్తాడంటే ఇలా తీసేసి ఇన్హెరిట్స్ ఫ్రమ్ కార్ అని పెట్టడమేనా, అంతే. ఇది ఓకే ఇలా పెట్టి రికార్డ్ అనే దాంట్లో మొత్తం అన్ని రాసి ఉంచుతాడు దాని పర్టికులర్ కావాల్సిన మెథడ్స్ అన్ని, ఆ క్లాస్ పైన యూజ్ చేయాల్సిన మెథడ్స్ అన్ని. ఆ క్లాస్ కు సంబంధించిన మెథడ్స్ అన్ని మనం ఇలా రాసుకోవచ్చు, అందు నుంచి ఇలా ఇన్హెరిట్ చేసుకోవడం అంటారు. అంటే ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. దీన్ని సూపర్ క్లాస్ అంటారు, దీన్ని సబ్ క్లాస్ అంటారు అన్నమాట. ఓకే సో యూ గెట్ ఆల్ ద మెథడ్స్ ఫ్రమ్ దిస్ వన్. ఇక ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నా ఏమైనా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే
సో అదేవిధంగా ఇది ఒక సూపర్ క్లాస్ మాట. ఇందులో మొత్తం టేబుల్స్ అన్నిటికి కామన్గా ఉండే ఆపరేషన్స్ అన్ని ఇందులో డిఫైన్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇప్పుడు అలా ఇప్పుడు రైల్స్ అనే ఫ్రేమ్వర్క్ యొక్క ఉపయోగం మనకు క్లియర్గా తెలుస్తుందండి. ఏంటంటే కామన్గా ఉన్న ఆపరేషన్స్ అన్ని రైల్స్ మనకి ఇచ్చేస్తుంది. ఎన్ని మెథడ్స్ నేను ఎట్లా తెలుస్తుంది? జనరల్ గా ఉన్న మెథడ్స్ అన్ని మనం ఎక్కడ చూడగలుగుతాం మామూలుగా? అంటే ఇప్పుడు చెప్పేది క్రియేట్, డిలీట్, న్యూ, అవన్నీ ఫైండ్, ఓకే, అవన్నీ చెప్తున్నావు కదా, మామూలుగా అసలు టోటల్ గా ఉండేటివి అన్నది ఇన్ని ఆప్షన్స్ ఉంటాయని కూడా. యా, సో రూబీలో ఒక మెథడ్ అన్నమాట. ఆ క్లాస్ మీదకి వెళ్ళి మీరు మెథడ్స్ అని అడిగారు అనుకోండి, అది ఇస్తుంది. ఓకే, యూజర్ డాట్ మెథడ్స్ అని. యప్, అది అన్ని మెథడ్స్ని మీకు చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో యాక్చువల్గా మీరు ఈ మెథడ్స్ కూడా ఎలా వస్తాయంటే, ఇప్పుడు యాక్టివ్ రికార్డ్ ఉంటుంది కదా, దానికి కూడా ఇంకో పేరెంట్ ఉండొచ్చు అన్నమాట. ఓకే ఓకే, అన్ని రకరకాలుగా వచ్చేస్తాయి అన్నమాట. దాని పేరెంట్ ఉన్నా కూడా ఇది ఇక్కడ లింక్ అయింది కాబట్టి అది కూడా దానికి లింక్ అయి ఉండాలి. యప్, అలా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో యాక్చువల్గా మీరు ఇప్పుడు అన్నిటికంటే ఫస్ట్ మనకు ఇంపార్టెంట్వి చూసుకుందాం అన్నమాట ఫస్ట్. ఓకే, సో యూజర్ క్రియేట్ అనేది క్రియేట్ చేస్తుందండి. ఓకే, అలాగే యూజర్ ఫైండ్ అన్నాం అనుకోండి. ఫైండ్ అనేది స్పెషల్ మెథడ్ అన్నమాట. ఆ మెథడ్ ఓన్లీ ఐడిని ఒకటే చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఐడి తెలుసు అనుకోండి, ఆ ఐడి ఇస్తుంది అన్నమాట. యూనిక్ టేబుల్ కి యూనిక్ నెంబర్ అనేది. యా, సో ఇప్పుడు మీరు యూజర్ ఫైండ్ కి ఇలా నేమ్ ఏదైనా పంపించారు అనుకోండి, దానికి తెలియదు మాట దాని గురించి. అది ఓన్లీ ఎప్పుడు ఐడినే టార్గెట్ చేస్తుంది మనం చెప్పేదని. ఓకే, సో మీ దగ్గర ఐడి కాకుండా వేరేది ఏదైనా ఉందనుకోండి, దాని ద్వారా మీరు రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. యా, సో ఫైండ్ బై ఫస్ట్ వేర్ అని చెప్పచ్చు మాట. ఇలా నేమ్ మనం ఇలా అడిగితే ఇప్పుడు చూడండి, అది యూజర్ నాట్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి ఆపరేషన్ పంపిస్తుంది మాట. సో మీరు ఈ వేర్లో మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు మాట, ఎన్ని ఫీల్డ్స్ అని పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు పాస్ ఈక్వల్ టు పాస్ అని. ఓకే, మనం ఎన్ని ఫీల్డ్స్ ఉంటే అన్ని ఫీల్డ్స్ ని పంపించవచ్చు మాట. అన్నిటికి పనికొచ్చేది డేటాబేస్ లో అదే మనకు బ్యాక్ వస్తుంది మాట. ఓకే, ఓకే, సో రైల్స్ ఇంకొక స్మార్ట్ థింగ్ చేస్తుందన్నమాట. అదేం చేస్తుంది అంటే, ఈ యూజర్ అనేది ఉందనుకోండి. ఓకే, యూజర్లో దానికి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో తెలుసు మాట. నేమ్ అనేది ఉంది, పాస్ అనేది ఉంది అంటే తెలుసు. సో అది కొన్ని అన్నీ ఉన్నాయండి, అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా దానికి తెలుసు. యా, సో ఈ క్రియేటెడ్ అట్ అప్డేటెడ్ అట్ ఆడిటింగ్ పర్పస్ కోసం అని చెప్పి యాడ్ చేస్తారు మాకు. అంటే ప్రతిసారి ఏదైనా ఒక రికార్డ్ ఎప్పుడు క్రియేట్ అయింది అనేది మనం తెలుసుకోవాలనుకుంటాం కదా జనరల్గా, రెస్పెక్ట్ ఆఫ్ మన డేటా గురించి. సో అది ఎప్పుడు రైల్స్ యాడ్ చేస్తూ ఉంటుంది మాట. ఓకే, సో రైల్స్ స్మార్ట్గా ఏం చేస్తుంది అంటే, ఓకే నువ్వు మళ్ళీ ప్రతి ఫీల్డ్కి ఒక మెథడ్ని యాడ్ చేస్తుంది మాట. ఎలా ఫైండ్ బై అని చెప్పి యాడ్ చేస్తుంది మాట. ఓకే, ఇక్కడ మనం నేమ్ అనే దానికి కావాలంటే ఫైండ్ బై నేమ్ అని పెట్టుకుంటాం. ఇది ఈ నేమ్ అనేది ఏంటంటే మనం డేటాబేస్లో ఫీల్డ్ మాట. సో సపోజ్ మీరు రేపొద్దున బుక్ అని ఒక టేబుల్ క్రియేట్ చేశారనుకోండి. ఓకే, చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేద్దాం. సో దట్ వీ నో. ఓకే, ఇంకోటి రైల్స్ జనరేట్ బుక్ ఆథర్ కేటగిరీ నేమ్ అందాం అనుకోండి. ఓకే, మోడల్ అనలేదు లేదా, కరెక్టే. ఓకే, మోడల్. ఓకే, రేట్ డిబి మైగ్రేట్ అన్నాం. ఓకే, ఇప్పుడు రీలోడ్ అన్నాం అనుకోండి, బుక్. ఓకే, ఇది యూజర్. నేను ఇందాక ఫైండ్ బై అని వస్తాయని చెప్పాను కదా మెథడ్. యూజర్ ఫైండ్ బై నేమ్ అని చెప్పి, అంటే ఆ యూజర్ టేబుల్లో నేమ్ అనే ఫీల్డ్ ఉంది కాబట్టి ఈ ఫైండ్ బై మెథడ్ అది యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఓన్లీ దాని మీద ఏ ఫీల్డ్స్ ఉంటే అదే ఫీల్డ్స్ యాడ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకోటి పాస్ అనేది ఉంది కదండి యూజర్లో, సో అది యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, కానీ ఆ మెథడ్ని మనకి ఇస్తుంది అన్నమాట. ఫైండ్ బై అనే మెథడ్ని మనకి ఇస్తుంది అన్నమాట.
అంటే మనం వాడచ్చు మాట. మీరు అడిగారు కదా ఏ మెథడ్ డిఫైన్ అవుతాయి మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పి. అది మన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మన టేబుల్ అంక చూస్తుంది మాట. టేబుల్ అంక చూసి నేమ్ ఉంది, పాస్ ఉంది, సో లెట్స్ యాడ్ ఫైండ్ బై నేమ్, ఫైండ్ బై పాస్ అని యాడ్ చేస్తుంది. సో అవి మ్యాజికల్ గా వస్తాయి మాట. అవి అంటే అవి ఏ టేబుల్ కి ఆ టేబుల్ స్పెసిఫిక్ మాట. సో ఇప్పుడు చూడండి, బుక్ ఉంది అనుకోండి, బుక్ లో ఫైండ్ బై ఆథర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆథర్ అనే ఫీల్డ్ ఉంది కాబట్టి, ఇక్కడ కేటగిరీ అనే ఫీల్డ్ ఉంది కాబట్టి అది వస్తుంది మాట. ఓకే, ఆ ఫీల్డ్ నేమ్స్ చూసుకుంటే దాని ప్రకారంగా ఆ మెథడ్ అనేది తయారు చేస్తుంది. అదే తయారు చేస్తుంది మాట. అదే ఇది కూడా రైల్సే చేస్తుంది మాట. రైల్స్ వాడటం వల్ల ఇది ఒక మనకు ఒక ఫ్రీగా వస్తాయి మాట మెథడ్స్. సో మీరు లేని మెథడ్ కొట్టారనుకోండి, అది ఎర్రర్ ఇస్తుంది మాట. నాకు దాని గురించి తెలియదు అంటది. వేరే యూజ్ చేసుకోవచ్చు. యా, సో యాక్చువల్గా మీరు వేర్ అనేది మామూలుగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్ గా టార్గెట్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, బుక్ ఫైండ్ బై అని చెప్పి కూడా పెట్టచ్చు మాట. ఓకే, ఓన్లీ చూసాను అనుకోండి, ఫైండ్ బై ఎప్పుడు ఒక రికార్డ్నే బ్యాక్ తీసుకొచ్చేస్తుంది మాట. అంటే ఎక్స్ అంటే ఇప్పుడు చూడండి, అది ఎందుకంటే అది ఇక్కడ లిమిట్ 1 అని డేటాబేస్ కి క్లియర్ గా చెప్తుంది మాట. మీరు ఒక రికార్డ్ కావాలి, ఒకవేళ మీకు ఆల్ రికార్డ్స్ కావాలంటే ఫైండ్ ఆల్ అని పెట్టి అనాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఈ ఆల్ బై అనే మెథడ్ ని కూడా రైల్సే రాసి పెడుతుంది మాట. సో ఫైండ్ బై అనే మెథడ్ ని, ఫైండ్ ఆల్ బై అనే మెథడ్ ని ఇవన్నీ ఎలా క్రియేట్ అవుతాయంటే, ఇట్ జస్ట్ గోస్ త్రూ ఆల్ ద ఫీల్డ్స్ అండ్ మేక్స్ ఇట్ మాట. సో ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, బుక్ ఫైండ్ బై ఐడి కూడా అడగచ్చు మాట మీరు. ఓకే, ఫైండ్ బై క్రియేటెడ్ అట్ కూడా అడగచ్చు మాట. ఎందుకంటే అవన్నీ ఫీల్డ్సే కదండి. టైమ్ డాట్ క్రియేటెడ్ మాట. ఓకే, సో అది వన్. సో ఓకే, ఇవన్నీ ఫైండ్ మెథడ్స్ మాట. ఓకే, బట్ నిన్న ఇక్కడ బుక్ డాట్ పర్టికులర్, ఇప్పుడు బుక్ అనేది టేబుల్ పేరు అనుకో, అండ్ డాట్ అన్నది ఆథర్ అన్నావు కదా. బుక్ డాట్ ఆథర్, ఇఫ్ బుక్ డాట్ ఆథర్ ఈజ్ ఈక్వల్ టు పరామ్స్ అని వెళ్ళాం కదా. సో ఓకే, సో యాక్చువల్లీ యూజర్ డాట్ నేమ్ అంటే, సో యాక్చువల్గా ఇప్పుడు చూడండి, అది క్లాస్ మెథడ్స్ మాట అవి. ఇప్పుడు దాకా మనం మాట్లాడినవి బుక్, మనం చూడండి యూజర్ ఫైండ్ బై అంటున్నమాట. యూజర్ అనే క్లాస్ మీద ఆపరేషన్స్ చేస్తున్నమాట. యా, ఇప్పుడు మన దగ్గర ఒక యూజర్ ఇన్స్టెన్స్ ఉంది అనుకోండి, యూజర్ డాట్ న్యూ అని చెప్పి. ఇప్పుడు ఏ డాట్ నేమ్ అన్నాం అనుకోండి, అది ఒక ఎందుకంటే మీరు ఒక రికార్డ్ వచ్చినప్పుడే కదండి మీరు ఏదైనా దాని నేమ్ అడగలరు. అంతేగాని టేబుల్ మీద నేమ్ అని అడిగితే అది ఏ రికార్డ్ నేమ్ అని ఇస్తుందండి. యా, సో కానీ ఇప్పుడు చూసారనుకోండి, స్టాప్ రికార్డ్.